ఇంగ్లాండ్లో చదువుతున్న బాబుభాయ్ ఓజు అనే విద్యార్థికి ఇలా లేఖ వ్రాశారు. మీ చదువు బాగా సాగుతోందని అనుకుంటున్నాను. ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించండి. మన దేశవాసులు చాలామంది వివిధ కారణాల వల్ల ఈ దేశంలో నివసిస్తున్నారు. అలాంటి వారిలో వీలైనంత ఎక్కువ మందితో స్నేహ సంబంధాలు నిలుపుకోవడం, అంతా కలిసి ఒకరినొకరు మన దేశం పట్ల గల బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ఉండడం ఎంతో అవసరం. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే, మన దేశపు వ్యక్తి ఎవరైనా విదేశాలకు వెళ్ళడం జరిగితే ఇంకా అతడి వ్యవహార శైలిలో భారతీయత పూర్తిగా మాయమైపోతోంది. అతడు భారతీయ చింతనను మరచిపోతున్నాడు. భారతదేశపు విశిష్టత గురించి ఏమీ చెప్పలేనివాడవుతున్నాడు. మన దేశానికి చెందిన మహనీయులను, వారి జీవిత విశేషాలను మనం పట్టించుకోకపోవడం వల్ల విదేశాలలో మన దేశం అంటే చులకన భావం ఏర్పడడం సహజమే. ఇలా మన కారణంగానే మన దేశానికి అగౌరవం కలగడం ఎంత బాధాకరమైన విషయమో ఎవరైనా ఆలోచిస్తున్నారా? మన విశిష్ట ప్రభావం ఆ దేశవాసులపై పడే విధంగా మన జీవన రీతిని, సచ్చరిత్రను, సిద్ధాంతాలను ప్రస్ఫుటంగా వ్యక్తం చేయాలనే క్రియాశీలమైన ఉత్సుకతను మన వారిలో కలిగించవలసిన అవసరం ఎంతో ఉంది. మనం ఏదో ఒక పాశ్చాత్య దేశానికి నికృష్టమైన అనుకరణల మాత్రమే అన్న భావాన్ని తొలగించుకోవాలి. మనకొక విశిష్టమైన, శ్రేష్టమైన జాతీయ జీవన విధానం ఉందన్న నమ్మకం, జ్ఞానం, దానిపై గౌరవం మన వారిలో ఉత్పన్నం కావాలి. ఆ దేశంలో ఉంటున్న మన వాళ్లకు ఇదే కర్తవ్యం కావాలి. నీ చదువుపై దృష్టి కేంద్రీకరించు. మన యువకులు స్వదేశంలో ఏ విషయాల గురించిన పరిజ్ఞానం వికసించిన దశలో లేదా ఆ విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని విదేశాలలో ఆర్జించాలి. ఆ జ్ఞానాన్ని ఆర్జించుకోని వారు శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చేయాలి. తద్వారా వాళ్ళు మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అభివృద్ధి చేయాలి. మన పురాణాలలో కచ దేవయానుల కథ ఉంది. అందులో దేవగురువు బృహస్పతి యొక్క కుమారుడైన కచుడు మృత సంజీవని విద్యను నేర్చుకొనడానికై రాక్షసుల గురువు శుక్రాచార్యుని వద్దకు వెడతాడు. విద్యను సాధించి తిరిగి దేవలోకానికి తిరుగు ప్రయాణం అవుతుండగా అతడిని శుక్రాచార్యుని కుమార్తె దేవయాని వివాహమాడ కోరుతుంది. కచుడు అందుకు అంగీకరించడు. ఎందుచేతనంటే అతడు వచ్చినది విద్య నేర్వడానికి మాత్రమే, అంతేకాని భార్యను సంపాదించుకోవడానికి కాదు అని దేశం యొక్క వికాసంలో జ్ఞానం యొక్క పాత్ర గురించి ఈ విధంగా వివరించారు. మనమందరము మన వ్యక్తిగత సామాజిక జీవితాలను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలి. ఒక వ్యక్తికి నిష్కళంక చరిత్ర అన్నింటికన్నా పెద్ద అలంకారం. సామాజిక జీవితంలో నిస్వార్థంగా వ్యవహరించాలి. మహాపురుషులు ఈ విషయాన్నే చెప్పారు. మీరు చదువును నిర్లక్ష్యం చేయడం ఉచితం కాదు. తమ బాధ్యతలను తగు రీతిలో అర్థం చేసుకున్న వారి వల్లనే ఉత్తమ కార్యాలు జరగగలవు. పనిచేసే సమయంలో పరిచయంలోకి వచ్చే వారెవరంటే కుటుంబం, పొరుగువారు, సహాధ్యాయులు, విద్యాలయం అధికారులు. వీరందరితోనూ ఉత్తమ రీతిలో వ్యవహరిస్తూ జీవితంలోని ఈ అన్ని అంశాలలోనూ ఆదర్శాలను నెలకొల్పడం అవసరం. కనుక మంచి విద్యార్థి జీవనం అనగా మంచి రీతిలో ఉత్తీర్ణులు కావడం, అందు నిమిత్తమై నియమానుసారంగా చదవడం ఆవశ్యకం. మీరు ఉన్నత విద్య కొరకై అమెరికా వెడుతున్నారు. మీరు అక్కడ చేసే అధ్యయనంలో కృతార్థులై చక్కని పత్రికా రచన చేయగల నిపుణులై తిరిగి రావాలని కాంక్షిస్తున్నాను. సమాజానికి హాలికించేటంత నీచ స్థాయి పత్రికా రచన ప్రస్తుతం మన దేశంలో కానవస్తోంది. ఎంతో ప్రాముఖ్యం గల ఈ రంగంలో కాస్త సంయమనం, వివేకం అవసరం. మీ కళాశాల పత్రికలో ఉపదేశ రూపంలోనో, ప్రోత్సాహం ఇస్తున్న పద్ధతిలోనో నేనేదైనా వ్రాయాలంటే నేను కూడా మీ అందరి వలె ఒక విద్యార్థిని. నేను జీవితాన్ని చదువుతున్నాను. జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకుని దానివైపు ప్రయాణిస్తున్న ఒక బలహీనుడైన బాటసారిని. మార్గంలోని సుగమత్వాన్ని, దుర్గమత్వాన్ని అనుభవం ద్వారా తెలుసుకుంటున్న వాడిని. నా గురించి చెప్పుకోగలిగింది ఇంతే. విద్యార్థన చేస్తున్న సువ్యవస్థిత దశలో మీరు తీసుకోవలసిన దృఢ నిశ్చయం ఒకటి ఉంది. జీవితాన్ని పూల తోటలో ఆడుకోవడం కాకుండా
ఆత్మసమర్పణ ద్వారా అమరత్వాన్ని సాధించే ఈ సదవకాశాన్ని మీకు పరమేశ్వరుడు ప్రసాదించాడని భావించి విశుద్ధ చరితుడైన తపస్విగా, జాతీయత జ్ఞాన సంపన్నునిగా, సాటిలేని దేశ సేవకునిగా తయారవ్వాలన్న ఆకాంక్ష హృదయంలో ఉప్పొక్కుతుండగా ముందుకు సాగడమే నేడు విద్యార్థన చేస్తున్న యువకుల జీవన సంకల్పం కావాలి. గొప్పవారు, మహానుభావులు అయిన వారి నుంచి గ్రహించిన అనేక విషయాలలో ఒక్క దానిని ఈ విధంగా మీ ముందుంచుతున్నాను. వనవాసి బంధువులతో నిష్కపటంగా వ్యవహరించాలి. ఈ మనోహర్ రెడ్డి వనవాసి సేవా ప్రకల్ప కార్యదర్శి. రవిశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల ద్వారా వనవాసి క్షేత్రంలో పనులు జరిపించడానికి మీరు యోజన చేయడం చాలా సంతోషకరమైన విషయం. అక్కడి మన వనవాసి బంధువులను నిష్కపట హృదయాలతో కలుసుకోవాలి. మన పట్టణవాసపు అహంకార భావం యొక్క ఛాయ కూడా వ్యక్తం కాకూడదు. అన్ని రకాల వ్యతిరేక భావనలను మనసులలో నుంచి తొలగించుకొని ప్రవర్తించాలి. మన ప్రవర్తనలో ఏ కొంచెము కృత్రిమత్వాన్ని రానివ్వకూడదు. సహజ రీతిలో మన సమాజపు ఏకాత్మత వ్యక్తమయ్యే విధంగా మన మాటలు చేతలు ఉండాలి. అంటే ఆ వనవాస సీమలలో మనకు అపరిచితమైన ఆచార వ్యవహారాలు ఏమైనా కనబడితే వాటి పట్ల ఏవగింపు కానీ మరే విధమైన దుర్భావన కానీ కొంచెమైనా మన మనసులో తలెత్తనీయకూడదు. అటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యవహరించినట్లయితే మీకు చక్కని విజయాలు లభిస్తాయి. మీరందరూ ఆ ఖ్యాతిలో భాగస్వాములవుతారు. వేసవి కాలంలో ఆరంభించిన పనిని అంతటితో వదిలివేయడం సరికాదు. ఇక మీదట కూడా నెలకు 1-2 సార్లు ఒక్కొక్క రోజు వీలు చేసుకుని మనలో కొందరు ఆ క్షేత్రానికి వెళ్ళి నూతన నిర్మితమైన ఆత్మీయ సంబంధాలను దృఢతరం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. దీని తర్వాత కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలను ఆలోచించి పెట్టుకోవాలి. ముందు అందుకు అనుగుణంగా జరిపించే వ్యవస్థను చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సత్సంకల్పానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ లేఖను ముగిస్తున్నాను. ఉన్నత వైజ్ఞానిక సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జించేందుకై అమెరికా వెడుతున్నారు. ఇది మంచిదే. ఎందుకంటే ఆ భూభాగంలో నివసిస్తున్న ప్రజలు ఆ రంగాలలో గొప్ప ప్రగతిని సాధిస్తూ ఉన్నారు. వారితో సమానంగా జ్ఞానతృష్టను మనలో కూడా జాగృతం చేసుకుని వారి అధ్యయనశీలతను, క్రియాశీలతను, పరిశీలనా శక్తిని మనం కూడా అలవరుచుకొని ప్రయోజనం పొందడం ఉచితమైన పని, అలాగే అవసరమైన పని కూడా. మీ యొక్క ఈ సంకల్పాన్ని భగవంతుడు సఫలం చేయుగాక. ఈ కొత్త కార్యక్షేత్రంలో మీకు బాగా పరిచయాలు ఏర్పడి ఉంటాయి. మీకు ఈ రంగంలో పూర్వానుభవం ఉంది. దానిని ఉపయోగించుకుని కలకత్తా విద్యార్థుల మనస్థితిని ఆందోళన ప్రయత్నం నుంచి మళ్లించాలి. దేశోపయోగకరమైన గుణాలను అలవర్చుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకునే అభిరుచిని వారికి కలిగించి ఈ మార్పు మన కార్యానికి ఉపయోగపడే విధంగా పరిస్థితిని మలచాలి. దానివల్ల శాఖలు పెరుగుతాయి. విద్యా సంస్థలలోని వాతావరణం మెరుగుపడుతుంది. అనేకులకు చింతన కలిగిస్తున్న ఈ ప్రాంతపు పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇదంతా సాధించేందుకు మరింత కష్టించి కృషి చేయడానికి సిద్ధపడాలి. ఇంకా అధిక సంఖ్యలో సహచరులను తయారు చేసుకోవడం కూడా అవసరం. 14 ఏప్రిల్ 1954వ తేదీన ఢిల్లీలో విద్యార్థి జీవితం, పరీక్షలు అనే విషయంపై చర్చ జరిగింది. శ్రీ గురూజీ ఆ చర్చలో పాల్గొని ఇలా అన్నారు: పరీక్షలు అనే భూతం నుంచి అందరికీ విముక్తి కలిగించవలసిన అవసరం ఉంది. మనస్సు మరియు బుద్ధి యొక్క వికాసానికి పరీక్షలు ఆటంకం. విద్యాలయాలు జీవితావసరాలకు సంబంధించిన విషయాల పరిజ్ఞానానికి విద్యార్థులకు అందించి వారిని వదిలిపెట్టేయాలి. ఉద్యోగాలు చెయ్యనవసరం లేనివారు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని వ్రాసి తను డిగ్రీని చెప్పుకోనక్కరలేదు. సంఘంలో సత్ప్రవర్తన గురించి ఏ పాఠాలు బోధించబడవు. ఇక్కడ ఉండేది ప్రత్యక్షమైన సజీవమైన ఆదర్శాలు. ఇది దేశం కొరకే సర్వస్వాన్ని త్యాగం చేసి యావచ్చక్తితో సమాజ సేవ చేసే ఒక చైతన్యయుక్తమైన మహాయోజన. ఇది ఒక కార్ఖానా. నేను ఈనాడు ఒక విశ్వవిద్యాలయంలో నిలబడి ఉన్నాను. విశ్వవిద్యాలయం కేవలం జ్ఞానాన్ని ఇస్తుంది. సచ్చీలతను ఇవ్వని జ్ఞానం చెత్తబుట్టలో పారేయదగినది. స్వార్థ చింతనను తుచ్చంగా భావించి త్యజించి దేశం కొరకే సర్వార్పణ చేసే
ప్రవృత్తి ఏ జ్ఞానం వల్ల కలుగుతుందో అటువంటి జ్ఞానాన్ని అందించే విద్యా ప్రణాళిక నిరర్థకం. ఈనాడు ఉన్న పరిస్థితి క్లిష్టమైనదే, కానీ ఆశాశూన్యమైనది కాదు. నేడు విద్యార్థన చేస్తున్న విద్యార్థులు రేపు సమాజానికి ఉపయోగపడతారు. వట్టి మాటలతో కాదు, తమ నిస్వార్థ సేవతో జాతీయ శీలపు ప్రత్యక్ష దర్శాలను సమాజంలో నిలబెడతారు. ఆ ఆశతోనే నా అభిప్రాయాలను మీ ముందు వెల్లడిస్తున్నాను. ఈ మన యువకుల మహా విశాల సముదాయాన్ని మహనీయ సమాజ రచనకు యోగ్యులుగా, గుణ సంపన్నులుగా, నాగరికులుగా తీర్చిదిద్దడం ఎలాగన్నదే నేటి సమాజ నిజమైన ప్రశ్న, సమస్య. యాంత్రికమైన ఆలోచనల వల్ల, పైపూత చర్యల వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ పడికట్టు మాటలు ఏ ప్రయోజనాన్ని కలిగించవు. ఉదాహరణకు, ఈ ప్రశ్నమాలికలో శైక్షణిక సంస్థలు, బోధకుల విద్యార్థుల నిష్పత్తి, వారి పరస్పర సంబంధాలు, వసతి గృహ వ్యవస్థ మొదలైన విషయాల గురించిన ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఈ ప్రశ్నలు సమస్య యొక్క మూలం వరకు వెళ్ళేవిగా లేవు. సంస్థలు ఎలా నడుస్తున్నాయన్న దానికన్నా విద్యాబోధన ఏ లక్ష్యంతో, ఏ ఆశయంతో జరుగుతోంది, గుణసంపద విషయంలో అధ్యాపకుల స్థాయి, వసతి గృహ ప్రముఖుల స్థాయి ఎటువంటిది అన్న ప్రశ్నలు మరింత ముఖ్యమైనవి. దేశమంతటిలో వీటి చుట్టూ ఎటువంటి వాతావరణం ఉంది అన్న విషయాన్ని మనం సమర్థవంతంగా పరిశీలించాలి. నేటి విద్యాబోధనలో దృశ్య, శ్రవణ సాధనాల జోరు ఎక్కువగా ఉంది. ఇది సరైనదే. బోధనలోనూ శీల నిర్మాణంలోనూ ఈ సాధనాలు చాలా ఉపకరిస్తాయి. కానీ నేడు ఈ సాధనాశక్తిని దుర్వినియోగం చేయడమే ఎక్కువగా జరుగుతోంది. పత్రికలలో, గోడల మీద, ఇళ్లపైన ఎక్కడెక్కడ దిష్టి వాలుతుందో అక్కడక్కడల్లా ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి. రేడియోల ద్వారా, ఆంప్లిఫైయర్ల ద్వారా, ట్రాన్సిస్టర్ల ద్వారా అశ్లీల గీతాల హోరు చెవులను దిమ్మెక్కిస్తోంది. ఎప్పుడు చూసినా కోలాహలమే. చెవులకు, కళ్లకు అడుగడుగున ఉద్రేకపరిచే పాటలు, బొమ్మలు ఎదురవుతున్నాయి. వీటి వల్ల యువకుల మనస్సులలో నైతిక స్థాయి ఎంత దిగజారగలదో ఊహించడం కష్టం కాదు. మౌలిక దృక్కోణం గురించి మాట్లాడుతూ మనం ఆలోచించే పద్ధతిని సరిచేసుకోవాలి. మన జీవితం యొక్క మూలభూతమైన తత్వాన్ని మనసులలో ప్రతిష్ఠించుకోవాలి. వ్యక్తి జీవితాన్ని, రాష్ట్ర జీవితాన్ని పరిపూర్ణం చేసే విలువలను మనం స్వీకరించాలి. ఇదే ప్రస్తుత కాలపు ఆవశ్యకత. ఈ విలువల లోపమే ఇప్పుడు విద్యార్థులలో క్రమశిక్షణ రాహిత్యం యొక్క, ఇతర సామాజిక దోషాల యొక్క మూలాలతో పెనవేసుకుపోయి ఉంది. విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యపు సమస్యను దానిలో ముడిపడి విషయాల నుంచి వేరు చేసి చూసి పరిష్కారాన్ని వెతకడం వల్ల ఏ ఉపయోగము ఉండదు. దీని పరిష్కారానికి మనం లోతైన చర్యలు చేపట్టకపోయినట్లయితే ఇతరమైన పైపై నివారణ చర్యలు ఏ సత్ఫలితాలను ఇవ్వవు. హైందవేతరులు కూడా హిందూ జీవన సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. విద్యార్థి క్షేత్రంలో ప్రారంభమైన కొత్త యోజనలను కేరళ ప్రాంత ప్రచారకులు శ్రీ భాస్కర రావోజీ వివరించారు. అనేక విద్యాలయాలలో, అలాగే విశ్వవిద్యాలయాలలో, ప్రత్యేకించి ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాలలో హిందూ యువ సంఘటనా కార్యం ఆరంభమైందని తెలియజేస్తూ, అందుకు ఉదాహరణగా ఆయన గత సంవత్సరం త్రివేంద్రం విశ్వవిద్యాలయపు స్టేడియంలో స్వామి చిన్మయానందజీ ప్రసంగం ఏర్పాటు చేయబడింది. దానికి వేలాది విద్యార్థులు హాజరయ్యారు. అప్పుడు శ్రీ గురూజీ, ఇటువంటి కార్యక్రమాలకు హిందువులు కానీ, విద్యార్థులను కానీ ఆహ్వానించాలి. మన హిందూ జీవన సిద్ధాంతాలను యోగ్య రీతిలో సమాజం ముందు ప్రతిపాదించే వక్తల ప్రసంగాలను వినడానికి హిందువులు కాని వారిని కూడా తీసుకురావడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మన సంపర్కంలోనికి వచ్చి హిందూ జీవనధార యొక్క శ్రేష్టతని హైందవేతరులు హృదయగతం చేసుకోవడం అవసరం అని అన్నారు. కొత్త తరం వ్యాపిస్తున్న సాంస్కృతిక పతనం గురించి సంభాషణ సాగిస్తున్న ఒక సందర్భంలో శ్రీ గురూజీ మాట్లాడుతూ, మన పిల్లలను క్రైస్తవ విద్యాసంస్థలలో పంపి చదివించడం వల్ల వారు ఆ క్రైస్తవ ప్రార్థనలను నేర్చుకుంటున్నారు. దానితో పాటు క్రైస్తవ జీవన పద్ధతి కూడా వారి మనసులను ప్రభావితం చేస్తోంది. కానీ నేను తప్పుపడుతున్నదల్లా మనకి అనుకూలమైన భావాలు కలవారైన తల్లిదండ్రుల గురించే. మనం ఇంట్లో మన పిల్లలకు ఎటువంటి శిక్షణ ఇస్తున్నాం? రేడియో వింటున్నాం, చిత్రపటాలు చూస్తున్నాం. ఆ కారణంగానే మన పిల్లలు
పరంపరాగతమైన మన జీవనాదర్శాల నుంచి భ్రష్టులైపోతున్నారు. ఈ భ్రష్టత్వం ఇంతటితో ఆగటం లేదు. నాకు తెలిసిన ఒక ఇంటి కోడలు తన బిడ్డను నిద్రపుచ్చేందుకై అసభ్యమైన పాటలు పాడుతూ ఉండేది. పిల్లలు తమ తల్లిదండ్రుల విషయంలో ఇటువంటి అశిష్ట పద్ధతులను చూశాక వాటిని అనుకరించకుండా ఎలా ఉంటారు?